వెల్కమ్ టు డే 2 కర్నూలు టు చిక్మంగళూరు. సో నైట్ అయితే మనం అయితే ఇక్కడైతే క్యాంపింగ్ అయితే వేసుకున్నాం. అసలు హైలైట్ సీన్ ఏంటంటే ఒకసారి మన బండి పరిస్థితి చూడండి ఎట్లుందో, మొత్తం మంచు పట్టేసి చలి మాత్రం ఇచ్చిపాడుండే మామూలు లేకుండే. సో తర్వాత మనం వచ్చేసి అయితే మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మళ్ళీ మన బండిలో ఫ్యూల్ అయితే కొట్టించుకొని మనమైతే స్టార్ట్ అయినాం. తావు తినమ్మ తావు. సో 110 కిలోమీటర్స్ క్రూజ్ చేసిన తర్వాత మనమైతే మన ఫోటోస్ రీల్స్ సెషన్ అయితే అయింది. సో ఇదన్నమాట, ఇది వచ్చేసి మనకు కర్ణాటక బార్డర్. కానీ ఈ హైవే మీద అర్థం కాలేదు, ఎటు చూసినా మొత్తం కొబ్బరి చెట్లే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మన ఫోటోలు ఎట్లున్నాయో కమెంట్ చేయండి. వచ్చేసి మనమైతే టిఫిన్ అయితే చేసినాం. లొకేషన్ ఎందుకు చెప్తున్నానంటే టిఫిన్ అంతా కాస్ట్ లేకుండే, అది మ్యాటర్. అప్పటికి ఏదో తేడా ఉందనుకున్నాం. మన గూగుల్ తల్లి అయితే హైవే నుండి అయితే ఈ డబ్బా రోడ్లకి అయితే పట్టుకొచ్చింది. సో మనమైతే చిక్మంగళూరు రీచ్ అయ్యేసరికి అయితే 7:30 అయితే అయింది. సో మనం హాస్టల్ అయితే బుక్ చేసుకున్నాం. దాని దారి వచ్చేసి ఇట్లా ఉండే, మొత్తం ఆఫ్ రోడింగ్ వేరే లెవెల్ ఉండే అడ్వెంచర్ అయితే. సో హాస్టల్ రీచ్ అయిన తర్వాత ఫ్రెష్ అయ్యి కొద్దిసేపు క్యాంప్ ఫైర్ దగ్గర అవుతుండే. సో ఈ హాస్టల్ డీటెయిల్స్ మొత్తం నెక్స్ట్ వీడియోలో అయితే